నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెల్లాపూర్ చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన తెల్లాపూర్ కౌన్సిలర్ కొల్లూరి భారత్ గద్దర్ విగ్రహం ఆవిష్కరణకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ వాజేడులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు చిరంజీవికి పద్మవిభూషణ్ పై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్ సోదరుడు జగన్ వైసీపీ పార్టీకి కొత్త అర్థం చెప్పిన షర్మిల గాజాలో నరమేధం ఆపండి ఇజ్రాయెల్కు ప్రపంచ కోర్టు ఆర్డర్ షోయబ్ మాలిక్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వివిధ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్ నియమించిన బీజేపీ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాప కింద నీరులా అంగన్వాడీ సెంటర్లో దోపిడీ ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీ ఖాన్ అధికారిక ఉత్తర్వులు జారీ ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహావిష్కరణను అడ్డుకుంటున్నారని పలువురు ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ కౌన్సిలర్ కొల్లూరి భారత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అనంతరం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ నెల 31న గద్దర్ జయంతి సందర్భంగా అదే రోజు అతని విగ్రహావిష్కరణను తెల్లాపూర్ చౌరస్తాలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గ్రామ పంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ హెచ్ఎండీ అధికారులు దీన్ని అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా గద్దర్ విగ్రహం నిర్మిస్తామని చెప్పినప్పటికీ హెచ్ఎండీ దీన్ని ఎందుకు అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకుని న్యాయం చేయాలన్నారు. విగ్రహావిష్కరణకు అనుమతి వచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని భరత్ తెలిపారు. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గద్దర్ విగ్రహాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీలో పెట్టాలని ఏకగ్రీవ మున్సిపాలిటీలో కాంగ్రెస్, టీఆర్ఎస్, మిగతా పార్టీలు, ఇండిపెండెంట్లు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసుకొని విరాళాలు సేకరించి ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాన్ని హెచ్ఎండిఏ అధికారులు పోలీసుల మద్దతుతో దీన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూల్చనివ్వకుండా దీన్ని కూల్చొద్దు. ఇక్కడ గతంలో సిఎల్పి లీడరు ఇచ్చిన హామీల వరకు 10 రోజులు ఉన్నటువంటి సంతాప సభలు ప్రకటించి సంతాప సభ రోజు రికార్డెడ్ స్టేట్మెంటు అప్పటి సిఎల్పి లీడరు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మా ప్రభుత్వం వస్తే 50 ఎకరాల భూమిని ఇక్కడ కేటాయించి గద్దర్కు శృతివనం ఏర్పాటు చేస్తాం, తర్వాత గలా విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం తననే ఇన్వైట్ చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే హెచ్ఎండిఏ తలదూర్చి లోకల్ మేము ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా లెక్క చేయకుండా మున్సిపాలిటీ ఒక పాలక వర్గాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు కావాలని తలదూర్చి ఈ 2 రోడ్ల 100 ఫీట్లో ఉన్నటువంటి ఈ భూమిని మిగతా రియల్ ఎస్టేటర్లకు అమ్మాలన్న ఒక దురుద్దేశంతో ఈ స్టాచ్యూని ఇక్కడ పెట్టనీయకుండా వాళ్ళు అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే 31 నాడు విగ్రహావిష్కరణకు పూనుకున్నారో ఒకవేళ ఆ రోజు కూడా జరగనీయకపోతే ఆ విగ్రహావిష్కరణ జరగనీయకపోతే తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతున్నారు? జరగనిచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష విడిచిపెట్టే లేదు, ఇక్కడే కూర్చొని ఉంటాం. ఇప్పటికే రాష్ట్రం నుంచి అనేక రకాల ఫోన్స్ వస్తున్నాయి. ఉస్మానియా నుంచి వచ్చింది, హెచ్యూ నుంచి వచ్చినాయి, పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి కూడా ఫోన్ వచ్చింది, నాకు జేఎన్యూ నుంచి వచ్చింది. అటువంటి యూనివర్సిటీల నుంచి కూడా చలో తెల్లాపూర్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ అన్నటువంటి నేనైతే వచ్చిన వాళ్ళు కూడా అందరితో కలిసి ఎన్ని రోజుల వరకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే అన్ని రోజుల వరకు అన్నం నీళ్లు ముట్టకుండా ఇక్కడే కూర్చుంటామని ఈ హెచ్ఎండిఏలకు, పోలీసులకు, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వాజేడులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీఓ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరణ చేశారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఎంపీడీఓ సిబ్బందితో పాటు వీఆర్ఏలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్స్, పరిశుద్ధ కార్మికులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర మెగాస్టార్ చిరంజీవికి భారత 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మెగాస్టార్కు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీతో పాటు పలు రాజకీయ ప్రముఖులు విషయం చెప్పారు. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం చిరంజీవికి పద్మవిభూషణ్ పై ట్విట్టర్లో సెటైర్లు వేశారు.
తాను పద్మసుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్ పేర్లు వినలేదని, అదే వరుసలో మెగాస్టార్ ఉంటారు, తాను అవార్డు రావటం పట్ల ఆశ్చర్యానికి గురి కాలేదు, ఒకవేళ చిరంజీవి గారు సంతోషంగా ఉంటే తాను సంతోషంగా ఉన్నట్లు నటిస్తానంటూ కామెంట్ చేశారు. ఇది చూసి నెటిజన్లు ఆర్జీవీపై ఫైర్ అవుతున్నారు. నీ బాధ ఏంటి, ప్రశంసించడం నేర్చుకో, నీకు ఎందుకు ఎవరు అవార్డు ఇవ్వటం లేదు మరి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తనదైన శైలిలో అధికార వైసీపీ పార్టీపై సోదరుడు సీఎం జగన్ విమర్శలు కురిపించారు. సోదరుడు జగన్ వైసీపీ పార్టీకి షర్మిల కొత్త అర్థం చెప్పారు. శనివారం షర్మిల కాంగ్రెస్ నాయకులతో కలిసి గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్వహణ తీరును చూసి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రాజెక్టు నిర్వహణకు ఏడాదికి ₹1 కోటి కూడా కేటాయించడం లేదని నిప్పులు చెరిగారు. ప్రాజెక్టు నిర్వహణకు ఏడాదికి ₹1 కోటి కూడా కేటాయించడం లేదని నిప్పులు చెరిగారు. వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టును పట్టించుకొని మీరా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశ నిలబెట్టే వాళ్ళని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేడని, వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అని షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అర్థం చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ లేడని, ఇది జగన్ రెడ్డి పార్టీ, నియంత పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఆశయాల్లో గాలికి వదిలేసి బీజేపీకి బానిసైన పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని షర్మిల ఫైర్ అయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న అమానవీయ దాడులను ఆపాలని కోరుతూ దక్షిణాఫ్రికా సహా పలు దేశాల దాఖలు చేసిన పిటిషన్పై అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. గాజాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఇజ్రాయెల్ను ఆదేశించింది. గాజా ప్రజలకు శారీరక, మానసిక నష్టం జరగకుండా చూడాలని నిర్దేశించింది. గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ నరమేధానికి పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఇజ్రాయెల్ ప్రభుత్వంపైనే ఉంటుంది. గాజాలో మానవతా పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానం సూచించింది. ఈ ఆదేశాల అమలుకు ఇజ్రాయెల్ తీసుకున్న చర్యలపై 1 నెలలోగా నివేదిక ఇవ్వాలని కోరింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది.
నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. పాకిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇరుక్కున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో పార్చూన్ బర్షీలో ఆటగాడిన మాలిక్ ఈ నెల 22న ఖుల్నా టైగర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్లో 3 నోబాల్స్ వేయడం సందేహాలకు తావిచ్చింది. ఆ ఓవర్లో తను 18 రన్స్ ఇచ్చుకున్నాడు. అటు జట్టు కూడా ఓటమి పాలైంది. అలాగే అర్ధంతరంగా తను దుబాయ్కి వెళ్లిపోయాడు. ఓ ఆఫ్ స్పిన్నర్ ఇన్ని నోబాల్స్ వేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఫ్రాన్స్ యాజమాన్యం మాలిక్తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా ఓ క్రీడా విలేకరి ఎక్స్లో పోస్ట్ చేశాడు. అయితే షోయబ్ మాత్రం ఈ కథనాలను తోసిపుచ్చాడు. 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన ప్రకాష్ జవదేకర్ను కేరళ ఇన్ఛార్జిగా నియమించింది. అండమాన్ నికోబార్కు సత్యకుమార్, అరుణాచల్ ప్రదేశ్కు అశోక్ సింఘాల్, చండీగఢ్కు విజయ్ భాన్ రూపాయిని, గోవాకు ఆశిష్ సూద్, డయ్యూ డమన్కు పూర్ణేష్ మోదీ, హర్యానాకు బిప్లవ్ కుమార్ దేవ్, హిమాచల్ ప్రదేశ్కు శ్రీకాంత్ శర్మలను నిర్మించారు. జమ్మూ కాశ్మీర్కు తరుణ్ చుగ్, జార్ఖండ్కు లక్ష్మీకాంత్ బాజ్పేయి, కర్ణాటకకు రాధామోహన్ దాస్ అగర్వాల్, లడఖ్కు తరుణ్ చుగ్, లక్షద్వీప్కు అరవింద్ మీనన్, మధ్యప్రదేశ్కు మహేంద్ర కుమార్ సింగ్, ఒడిశాకు విజయపాల్ సింగ్ తోమర్, పుదుచ్చేరికి నిర్మల కుమార్, పంజాబ్కు విజయ్ బాబ్ రూపాని, సిక్కింకు దిలీప్ జైస్వాల్, తమిళనాడుకు అరవింద్ మీనన్ను, ఉత్తరప్రదేశ్కు వైజయంజయ్ పాండా, ఉత్తరాఖండ్కు దుష్యంత్ కుమార్, వెస్ట్ బెంగాల్కు మంగళ్ పాండేలను నియమించారు. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 6వసారి బడ్జెట్ను సమర్పించనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్తో వరుసగా 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆమె నిలవనున్నారు. ఈ విషయంలో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్తో సమంగా సీతారామన్ నిలవనున్నారు. మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇప్పటివరకు 5 సార్లు వార్షిక బడ్జెట్ సమర్పించారు. 1వ తారీఖున ప్రవేశపెట్టిన మధ్యంతర లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో 6 సార్లు ప్రవేశపెట్టినట్లుగా అవుతుంది. ఇప్పటి వరకు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా వరుసగా 5 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టగా వీరందరినీ సీతారామన్ అధిగమించనున్నారు. జోగులాంబ, గద్వాల్ జిల్లా రేకులపల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలందు అంగన్వాడీ సెంటర్లో చాప కింద నీళ్ల దోపిడీ జరుగుతుంది. ఈ సెంటర్కు సంబంధించిన టీచర్, వర్కర్ కలిసి తప్పుడు లెక్కలు నమోదు చేసి ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్ సమర్పించి అక్కడి వస్తు సామాగ్రిని దోపిడీ చేస్తున్నారు. సెంటర్ను నడిపించకపోయినా ఒక 4 రోజుల ముందుగానే నడిపించినట్లుగా పిల్లల సంఖ్యలో కూడా తప్పుగా నమోదు చేసి రిపోర్ట్ తయారు చేసి ఇలా పసిపిల్ల కడుపులు కొడుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సెంటర్లో 21 మంది పిల్లలు, డెలివరీ అయిన స్త్రీలు 4, 2 గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఖాళీగా ఉన్న 2 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ పేర్లను ఆమోదిస్తూ గవర్నర్ సంతకం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ దీన్ని ధృవీకరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఉన్న డి రాజేశ్వరరావు, ఫారూక్ హుస్సేన్ పదవీకాలం గతేడాది మే 27న పూర్తి కావడంతో ఆ స్థానాల్లో వీరిద్దరిని నియమించేలా గవర్నర్ నిర్ణయం తీసుకుంది. 6 ఏళ్ల పాటు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఈ పదవుల్లో కొనసాగనున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తెల్లాపూర్ చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన తెల్లాపూర్ కౌన్సిలర్ కొల్లూరి భారత్. గద్దర్ విగ్రహం ఆవిష్కరణకు అనుమతి ఇవ్వాలని డిమాండ్. వాజేడులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. చిరంజీవికి పద్మవిభూషణ్ పై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్. సోదరుడు జగన్ వైసీపీ పార్టీకి కొత్త అర్థం చెప్పిన షర్మిల. గాజాలో నరమేధం ఆపండి, ఇజ్రాయెల్కు ప్రపంచ కోర్టు ఆర్డర్. షోయబ్ మాలిక్ పై ఫిక్సింగ్ ఆరోపణలు. వివిధ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్ నియమించిన బీజేపీ. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చాప కింద నీరులా అంగన్వాడీ సెంటర్లో దోపిడీ. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ అధికారిక ఉత్తర్వులు జారీ. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.